సమరం గారు, కొద్ది నెలల క్రితమే నాకు పెళ్ళి అయ్యింది. తరువాత ఆమె సర్టిఫికెట్లు చూస్తే తన వయసు నా వయసు కంటే 2 సంవత్సరాలు ఎక్కువ అని తెలిసింది. పురుషుని వయసు కంటే స్త్రీ వయసు ఎక్కువైతే ఆయుక్షీణం జరుగుతుందని విన్నాను. ఇప్పుడు నా గతి ఏమిటి? ఆమెను వెంటనే వదిలేయడమే ఇందుకు పరిష్కారమా? చాలామంది పురుషుల్లో ఇటువంటి భయం ఉంది, అనుమానం ఉంది. పురుషుని వయసు కంటే స్త్రీ వయసు తక్కువగా ఉండాలి, ఎక్కువ ఉంటే ఆయుక్షీణం వస్తుంది, లేదా ఇతర నపుంసకత్వం వస్తుంది. ఇలా రకరకాలేంటి అనుమానాలు, అపోహలు, భయాలు ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలే, ఏవి నిజం కాదు. పురుషుని వయసు కంటే స్త్రీ వయస్సు ఎక్కువ ఉండడం వల్ల ఏ రకమైన హాని లేదు, అది మాత్రం తెలుసుకోవాలి. కానీ తరతరాలుగా ఈ అనుమానం వెంటాడుతూనే ఉంది. మరి ఎందుకు ఇలాగొచ్చిందంటే మనది పురుషాధిక్య సమాజం. పురుషుడు శారీరకంగా బలవంతుడయ్యాడు కల్లా మరి అందుకని స్త్రీని అన్ని విధాలా అణిచివేతడం మొదలెట్టాడు. ఆ చివరికి ఒంటింటి కుందేలు చేశాడు. మరి యాక్చువల్గా తీసినట్లయితే, నిజంగా చూసినట్లయితే స్త్రీ ఏ విధంగానూ పురుషుడికి తీసిపోదు. శక్తి సామర్థ్యాల్లో కానీ, తెలివితేటల్లో కానీ, ఎందులో తీసుకోండి పురుషుడికి తీసుకో. ఇంకా చెప్పాలంటే పురుషుని కంటే స్త్రీకి ఎక్కువ తెలివితేటలు, స్త్రీకి ఎక్కువ సామర్థ్యం అనుకోవచ్చు. మనం చూస్తున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. ఎంత వీరత్వం, ఎంత ధీరత్వం, ఎంత ఇది చెప్పండి. ఎందులో తీసిపోయారు. కానీ పురుషాధిక్య సమాజంలో స్త్రీని పురుషుని కంటే తక్కువగా ఉంచాలి అనేది తరతరాలుగా అది సాగుతూ వస్తుంది. అంతేగాని భర్త కంటే భార్య వయసు ఎక్కువ ఉంటే ఏదో ప్రమాదం అవుతుంది కాదు. దీని ప్రధాన కారణం పురుష అహంకారం, అంతే. మరి మన చరిత్ర తీసుకున్నట్లయితే, మన లేకపోతే పౌరాణికలు తీసుకున్నట్లయితే సీతాదేవి రాముడి కంటే ఎక్కువ ఇస్తా అంటారు. మహాత్మా గాంధీ చాలా గొప్పవాడు, ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. ఆయన భార్య కస్తూర్బాయి ఆయనకంటే ఎక్కువ వేసింటారు. అలాగే బెండాషా మరి అంత పెద్ద రచయిత, వాళ్ళ భార్య ఎక్కువ. అలాగే వీళ్ళందరి గురించి మీరు ఎవరిని తీసుకున్న, ప్రపంచంలో ఎవరిని తీసుకున్నా, గొప్ప గొప్ప వాళ్ళని తీసుకున్నా, వాళ్ళ చాలామంది భార్యలు వాళ్ళకంటే ఎక్కువ వయసున్న వాళ్ళే. దానివల్ల వాళ్ళు ఎక్కువ వయసును బట్టి వాళ్ళ ఆయుష్యం తగ్గిపోయిందా, వాళ్ళ శక్తి సామర్థ్యాలు తగ్గిపోయా, వాళ్ళ మేధస్సు ఏమైనా దెబ్బతిందా, వాళ్ళ తెలివితేటలు ఏమైనా పనికి రాకుండా పోయా? ఏమీ లేదు. అదంతా ఒకటి. కానీ ఒక్కటి తెలుసుకోవాల్సిందంటే, సైంటిఫిక్గా తెలుసుకోవాలంటే, స్త్రీ వయస్సు సంతానం కలగడానికి మరి సంతానం ఉండాలి. మరి మన కొన్ని జనరేషన్స్ రావాలంటే సంతానం కలుగుతూనే ఉండాలి. ఆ సంతానం స్త్రీ నుంచే కలుగుతూ ఉంటుంది. స్త్రీ అంటే పురుషులకు వీరికణతో కలిసిన బిడ్డలు కనేది మాత్రం స్త్రీ. ఆమెకి గర్భం వచ్చే వయస్సు, చక్కని వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు. ఆ తర్వాత సంతాన సాఫల్యత స్త్రీలో తగ్గుతుంది. ఒకవేళ తగ్గినా తగ్గపోయినా 35-40 ఏళ్ళ దాటిన తర్వాత స్త్రీ గర్భం వస్తే పుట్టే పిల్లలకి జన్యుపరమైన లోపాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అందుకని పిల్లలు కలగాలంటే 18 ఏళ్ళ నుంచి 30. అంచేత పురుషుని వయస్సు కంటే స్త్రీ వయసు తక్కువ ఉంటే ఒకవేళ ఒక 25 ఏళ్ళు ఉన్నాడు, వాడు 30 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అనుకుందాం. 30 ఏళ్ళు అయితే వాళ్ళకు ఇటు కానీ 2 ఏళ్ళకు 32 ఏళ్ళకి ఎక్కువ మొదటి సంతానం అనుకోండి. ఇప్పుడైతే 2 లేక 3. పూర్వకాలం అలా కాదు కదా. ఓ 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు కనేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ చిన్నప్పుడే పిల్లలు చనిపోతుండేవాళ్ళు. 10 మంది పిల్లల కన్నా 2-3 మిగిలేవారు, తక్కువ పోతుండేవాడు. ఎందుకంటే రకరకాల వ్యాధులు వచ్చేది. ఆ రోజుల్లో ఈ రకమైన వ్యాక్సిన్స్ కానీ ఇలా ఆరోగ్యానికి సంబంధించినటువంటి చక్కని మందులు కానీ లేవు. అంచేత మొట్టమొదటి రోజుల్లో బహుశా స్త్రీకి సంతాన సాఫల్యత ఉంటూ కనుక పురుషుని వయస్సు కంటే స్త్రీ వయస్సు తక్కువ ఉంటే మంచిది.
కనీసం ఆవిడకు కొంత 10 మంది పిల్లలు కట్టడానికి అవకాశం వస్తుంది అని అలా పెట్టుండొచ్చు. అయినప్పటికీ మెయిన్గా అక్కడ మాత్రం పురుష అహంకారమే. అందుకని ఇంకేం కాదు. పురుషుని వయసు కంటే స్త్రీ వయసు ఎక్కువగా ఉండటం వల్ల ఏ విధంగానూ పురుషునికే నష్టం లేదు, స్త్రీకి నష్టం లేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు కానీ మొబైల్ ఇద్దరు చదువుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి 30 ఏళ్ళు దాటిపోతుంది. ఒక్కోసారి అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉంటుంది కూడా ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా ఒకళ్ళు కంటే కన్నా లేకపోతే 1 or none ఉంటున్నారు. అసలు పిల్లలే కనం అంటున్నారు. అసలు పెళ్ళే చేసుకో, లివింగ్ టుగెదర్ అని అయిపోయింది. ఆ రంగం వచ్చేసింది లివింగ్ టుగెదర్. మరి లివింగ్ టుగెదర్ అయినప్పుడు ఇంక పిల్లలే కనం అంటే, లేకపోతే 1 or none అన్నది ఏమిటో ఇక ఎంత ఏ వయసు ఏంటి. కావాల్సిన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, అంతే అండర్స్టాండింగ్. అంతేగాని పురుషుని వయసు కంటే స్త్రీ వయసు ఎక్కువైనట్లయితే ఇతనికి ఆయుష్యం జరుగుతుంది, తెలివితేటలు పోతాయి, ఇంకెందుకు పరిరాకపోతాడు అనేది అర్థం లేని మాట. మాస్టర్స్ జాన్సన్స్ అసలు యాక్చువల్గా సంసార జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలంటే 18 ఏళ్ల కుర్రోడు 25 ఏళ్ల అమ్మాయి అయితే వాళ్ళు దాంపత్య జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంచేత మాస్టర్స్ జాన్సన్స్ వివాహానికి రికమెండ్ చేసిన వయసు ఏంటంటే మగవాడికి 18 ఏళ్ళు, ఆడదానికి 25 ఏళ్ళు. మరి వీళ్ళందరికీ ఉన్న అభిప్రాయం చూసే మగవాడి వయసు కంటే ఆడదాని వయసు ఎక్కువ అంటే ఆయుష్యం అనేది అదంతా కేవలం అన్సైంటిఫిక్ థింకింగ్. మరి మాస్టర్స్ అండ్ జాన్సన్స్ ఎందుకు అలా చెప్పారు అంటే 18 ఏళ్ల వయసులో కుర్రోడికి 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు సెక్సువల్ పాల్గొనే సామర్థ్యం ఉంటుంది. అది 25 ఏళ్ళు, 30 ఏళ్ళు చేయగల 1-2 సార్లు పాల్గొనే సామర్థ్యం ఉంటుంది. స్త్రీకి 25 సంవత్సరాలు చేరగల్లా ఆమెకు ఒక రకమైన లైంగిక పరిపక్వత వస్తుంది, మానసిక పరిపక్వత వస్తుంది. సెక్స్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలని ఆ సెక్స్లో ఉన్న ఆ సుఖాన్ని, ఆనందాన్ని తాను చక్కగా ఆనందిస్తుంది అన్నమాట. అంచేత ఇద్దరికి అతనికేమో సెక్స్ చేసేంటి 10 సార్లు సెక్స్ చేసేంటి సామర్థ్యం మగాడుకు ఉండాలి. ఆ సెక్స్ చేస్తుంటే సంతోషించి చక్కని తృప్తి పొందేంటి మానసికమైన పరిపక్వత 25 ఏళ్ళు ఆడదానికి ఉండాలి. అప్పుడు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చే వరకు ఆమె చక్కగా ఎంజాయ్ చేశారు ఫుల్గా. యాక్చువల్గా 25 నుంచి 35 ఏళ్ళు అండి, దట్ ఈస్ ప్రైమ్ ఏజ్ ఫర్ లేడీ. ఇప్పుడు కూడా కొన్ని అమ్మాయిలకు 18 ఏళ్ళ వయసు వస్తుంది, 20 ఏళ్ళు అయిపోయాయి, 25 ఏళ్ళు వచ్చేకల్లా ఆ తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మగవాడేమో డల్ అయిపోతాడు, 40-45 ఏళ్ళు వచ్చేసరికి డల్ అయిపోతాడు. ఈమెకి అప్పుడు అందుకుంటుంది మొమెంటో, కావాలి నాకు కావాలి నాకు కావాలి ఉంటుంది. ఇలా చేయి అలా చేయండి. వీడేమో పూర్ఫిలో ఏం చేయలేకపోతాడు. ఎందుకని వీడి వయసు మీద పడి, మగవాడికి వయసు మీద పడుతున్న కొద్దీ లైంగిక పటుత్వం తగ్గుతుంది, ఆడదానికి మానసిక పరిపక్వత పెరుగుతుంది. ప్రైమ్ ఏజ్ ఫర్ సెక్షువల్ లైఫ్. అందుచేత ఇక్కడ ఇతను తనకంటే అమ్మ వయసు 2 ఏళ్ళు పెద్దది కనుక ఆయుష్యం వదిలేనా అన్నాడు. ఏం వదలదు. ఆయన చక్కగా పిల్లల్ని కంటాడు, దాంపత్య జీవితాన్ని వండర్ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఒకటిగా ఇద్దరు ఎంజాయ్ చేయాలి. అంచేత ఆడదాని వయసు మగవాడి వయసు కంటే ఎక్కువ ఉన్నంత మాత్రం నష్టం లేదు. కానీ పిల్లలు కనాలి కనుక ఆడదాని వయస్సు మరి పెళ్ళి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళలోపు పెళ్ళి అయిపోవాలండి అమ్మాయికి. అయిపోతే ఇద్దరు పిల్లలు 1 or 2 కదా అప్పుడు అంతాను పుట్టేస్తారు. 2 ఏళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేస్తారు, పిల్లల్ని కంటారు, చక్కగా ఉంటుంది. మగవాడి వయసు ఎంతైనా ఉండేవండి. కానీ మగవాడి వయసు చెప్తాం కదా 35-40 ఏళ్ళు వాడికి లైంగిక పటుత్వం తగ్గిపోతుంది. ఇక బయాగిరాలు వేసుకుని ఏదేదో కాస్త కక్కుర్తి పడాల్సింది తప్ప అంత ఎఫెక్టివ్గా వాడు చేయలేకపోతాడు. అంచేత మగవాడి వయస్సు ఆడదాని వయసు కంటే తక్కువ నష్టం లేదు. అంచేత ఏ రకం భయం అవసరం లేదు. అసలు వయసు అడగొద్దు. కావాల్సింది అతనికి నచ్చిందా లేదా, ఆమెకు నచ్చింది లేదా, అంతే. ఎవరు వయసు అడగొద్దు. తన మనసుకి అమ్మాయి నచ్చిందా లేదా. ఈడు చూడుకున్నట్టు కొంతమంది అమ్మాయిలు ఎక్కువ వయసు సరే చిన్న వయసు చక్కగా ఉన్నట్లుంటారండి. మగవాడు తక్కువ వయసున్న ముసలిలాగా ఉంటాడండి, ఓల్డ్ ప్యాన్ లాగా ఉంటాడు. అది ఇద్దరు చూడముచ్చటగా. ఏం వయసు వద్దు, చూడడానికి ఇద్దరు ముచ్చటగా ఉన్నారా లేదా చూడండి.
వయసు ఏమిటని అసలు అడగండి. ఒకవేళ వయసు అమ్మాయి వయసు ఎక్కువన్నా సరే నష్టం లేదు, కానీ వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అదే కావాలి, కానీ వయసు లెక్క కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.